వసంతమికపై రానని అన్న కోయిల రాగం ఆపేన చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా మనసారా తలిచి చూడు నోరారా పిలిచి చూడు. లక్ష్మీదేవి తలుపు తట్టింది, అంతా శుభమే. శ్రీలక్ష్మి బదులిస్తుంది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇక్కడికి వచ్చే కుటుంబానికి సపోర్ట్ చేయడానికి మేమైతే మా టీం ఎంతగా అయితే వాళ్ళని ఇక్కడ దాకా తీసుకురావడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళకి ఏం సహాయం చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఇంతమంది ఉండేటప్పటికి మాకు కూడా ధైర్యంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ. ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి చాగళ్లకు చెందిన వెంకయ్యమ్మ, దానయ్య ఈ దంపతులకి పుట్టిన 5 పిల్లల్ని పెంచి పోషించుకోవడం కోసం వాళ్ళు కూలి పని చేస్తూ వాళ్ళని పెద్దవాళ్ళని చేశారు. అందులో పెద్ద పిల్లలు 2 పెళ్లిళ్ళు కూడా చేశారు అలా కూలి పని చేసుకుంటూనే. కానీ దాని తర్వాత దానయ్య గారికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మరణించడంతో వాళ్ళ కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి. వెంకయ్యమ్మ అప్పటికి పని చేసుకుంటూ మిగిలిన 3 పిల్లల్ని ఆలన పాలన చూసుకుంటుండగా ఒక బిడ్డకి మెదడు వాపు రావడంతో సమస్యలు మొదలయ్యాయి. కాళ్ళు చేతులు పడిపోయాయి ఆమెకి. మరో కూతురికి గర్భసంచికి సంబంధించిన సమస్య రావడంతో పెళ్లి కాకముందే గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ ఇంకా మిగిలిన ఒక కొడుకు తనైనా ఏదో విధంగా ఉపయోగపడతాడు అనుకుంటే ఆ మిగిలిన ఒక కొడుక్కి HIV వ్యాధి సోకింది. సో ఈ కష్టాలన్నీ దాటుకుని అయినా సరే ఈ వయసులో పని చేయాలి, నా పిల్లల గురించి నేను చూడాలి, ఆ కుటుంబం గురించి ఆలోచించాలి అని ఆవిడ కూడా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వారిని వేదిక మీదకి పిలిచే ముందు వారి గురించి ఒక ఏవి ప్లీజ్. వెంకయ్యమ్మకు మొత్తం 5 సంతానం. పిల్లల్ని పోషించుకోవడం కోసం వెంకయ్యమ్మ భర్తతో పాటు శ్రమించి 2 కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. 3వ సంతానంగా పుట్టిన దుర్గ 10 ఏళ్ల వయసున్నప్పుడు మెదడువ్యాపు వ్యాధికి గురై 30 రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయింది. మెదడువ్యాపు వ్యాధి కారణంగా దుర్గకు ఎడమ చేయి పడిపోవడంతో పాటు తీవ్రమైన తలనొప్పితో 12 ఏళ్లుగా బాధపడుతోంది. 12 ఏళ్లుగా మందులు వాడుతున్నా కూడా తలనొప్పి భరించలేని స్థితిలో మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తిస్తున్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కన్నతల్లిగా బాధను కడుపులో దాచుకుంటోంది వెంకయ్యమ్మ. ఇక ఆఖరు సంతానంగా పుట్టిన యేసురత్నంకు 12 ఏళ్ల వయసులో తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి పెద్ద ఆసుపత్రి పాలైంది. దురదృష్టవశాత్తు అతి చిన్న వయసులోనే గర్భసంచి ముడుచుకుపోవడంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి తీసేశారు. పెళ్లి చేసినప్పటికీ తన కూతురు తల్లి కాలేదు అన్న కారణంతో యేసురత్నంకు పెళ్లి జరిపించలేదు వెంకయ్యమ్మ. భర్త మరణం తర్వాత అనారోగ్యం పాలైన 2 కూతుళ్లతో పాటు కొడుకును కూడా పోషించుకోవడం కోసం ఇళ్లలో పనిచేయడం మొదలుపెట్టింది. రెండో సంతానంగా పుట్టిన ఒక్కగానొక్క కొడుకు అరవాలకు 7 ఏళ్ల క్రితం మేనమామ కూతుర్నిచ్చి పెళ్లి జరిపించింది. కొడుకు కోడలు కాపురంలో సయోధ్య కుదరక కోడలు అరవాలను వదిలేసి కొంతకాలం వలస వెళ్లిపోయింది. తిరిగి ఆమెను కాపురానికి తీసుకువచ్చిన 3 ఏళ్లకు మనవడు పుట్టిన తరువాత విధివశాత్తు కొడుకు కోడలు 2కి HIV సోకింది. అదృష్టవశాత్తు మనవడు జీవన్ కుమార్ మాత్రం ఎయిడ్స్ మహమ్మారి బారిన పడలేదు. 3 నెలల క్రితం కోడలు మనవణ్ణి తీసుకొని వెళ్లిపోవడంతో మందులు వాడుతూ ఆరిపోయే దీపంలా బ్రతుకుతున్న కొడుకు పోషణాభారం కూడా వెంకయ్యమ్మపైనే పడింది. యాభై ఏళ్ల వయసులో కూడా తల్లి పడుతున్న కష్టానికి చెలించిపోయిన చిన్న కూతురు యేసురత్నం 4 ఏళ్లలో పని చేసుకుంటూ తల్లికి అండగా నిలబడుతోంది. ఇద్దరి కష్టం అనారోగ్యంతో బాధపడుతున్న మరో 2 మందులకు మాత్రమే సరిపోతుండడంతో పూట గడవని స్థితిలో బ్రతుకుతోంది వెంకయ్యమ్మ కుటుంబం.
సో వాళ్ళకున్న సమస్యలు దాటుకొని ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నిస్తున్న ఆ కుటుంబం ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. జీవితం కడదాకా మారనా నాసలే అడియాసై మార్చిగా మాట్లాడు. ఉరుగురు వెళ్ళి పిల్లల్ని బెచ్చవాడికి పెంచుతున్నానండి. మా ఆయన గారు అన్నం చేపు ఆటేసి కూలి ఆటేసి పిల్లల్ని నన్ను పెంచేవాడండి. 5 పిల్లలు, ఒక అబ్బాయి, 4 ఆడపిల్లలండి. ఈ పిల్లల్ని బెచ్చవాడికి పెంచుతున్నానండి. ఇప్పుడు మా ఆయన చచ్చిపోయి 10 సంవత్సరాలు అవుతుందండి. దారి తెన్ని లేదు, ఉంటాకి ఇల్లు లేదండి, తింటా కూడు లేదు. పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంత ఊపిరి పిల్లలకి దారి తెన్ని లేదు, ఇక్కడ బతుకు ఎలా బతుకుతారు నేను చచ్చిపోతే అని. పిల్లోడికి నీరసమేనండి, పిల్లోడికి ఎట్టాడు. ఈ పిల్లకి చూస్తే గర్భ సంచి లేదు, ఈ పిల్లకి చూస్తే మెదరాపు వచ్చి చేయి పట్టిస్తలేదు, ఈ పిల్ల నోటి పాట కూడా సరిగ్గా రాదు, ఈ పిల్లకి కూడా నోటి పాట కూడా ఎక్కువ నత్తు కూడానండి. ఈ పిల్లలు తెలివైన బిడ్డలు కాదు, తింకర బిడ్డలు. కళ్ళు తెరిచి చూడు దేవుడా, అందరూ నీ పిల్లలే. ఈ బిడ్డలు ఎలా బతుకుతారని మాపులు టెన్షన్ వచ్చి నిద్రట్టదండి. ఒక రోజున వండుకున్న రోజు ఉంటుంది, వండుకోలేని రోజున ఉంటుంది. ఈ పిల్ల పాచి పనికి వెళ్ళి నెలకు 500 తెస్తుందండి. ఆ నెల 500 ఏమవుతుందండి? ఇల్లు అద్దె. కొడుకు జారపడదామంటే కొడుకు తెగులండి, కొడుకు నీరసం. ఆడు అసలు పాటుకు వెళ్ళాడు, నాకే జారబడి ఉన్నాడు ఆ కొడుకు. కాలమా ఇది నీ కాలమా, నెలకి మందులు తెచ్చుకుంటే కానీ ఆడ ఆ జీవితం నిలబడదండి. కొడుకు కూడాను ఏదో సాయం చేస్తారు బిడ్డలకి, బిడ్డలు దారి చూపిస్తారని ఇలా స్టేజీ మీదకి వచ్చాను. అయ్యగారి వల్ల మీరు దండం పెడితే నేను టీవీలో చూస్తున్నానండి. మీరు సాయం చేస్తున్నారు, అందరికీ మాకు సాయం చేస్తారని వచ్చానండి బాబు. తప్పకుండా అమ్మా. మీరు అనుకున్నట్టు అంటే ఇప్పుడు ఇద్దరికి బతుకుతెరు కోసం అంటే ఈ వయసులో మీరు ఎక్కువ పని చేయలేరు. మీకంటూ ఇంటికి కొంచెం ఆదాయం కావాలండి, కడుపు నిండా 2 పూట్లైనా అన్నం తినడానికి. సో ఈ పరిస్థితులు దాటుకుని ముందుకు వెళ్ళాలంటే మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మీకు ఏం కావాలి? మాకండి బడ్డీ కొట్లాడి పెట్టుకుంటే పిల్లలకి బతుకుతేరు పోషించుకుంటానండి అయ్యగారు. బడ్డీ కొట్లాంటిది వడ్డీ కట్లాడితే కొంప కూడా లేదండి అయ్యగారు. ఇంటి కొంప ఉంటాకు దీనేళ్ళు లేదండి అయ్యగారు. పునాది కట్టి వదిలేసానండి. బోళ్ళు బాకీలు ఉన్నాయి, పిల్లలతో తీర్చలేక నరాలన్నీ తలుపు పోటీ వచ్చేస్తాయి. పిల్లలతో వెళ్ళలేక ఒక రోజు వెళ్ళకపోతే గడవదండి పిల్లలతో నాకు. ఈరోజు మీరు అనుకున్నట్టు ఇదే ఊర్లో ఉన్నారు మీరు, అండ్ ఈ ఊరు ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు. సో అందరి సహకారంతో మీకంటూ సొంతంగా ఒక కూల్ డ్రింక్ షాప్ లాంటిది, అన్ని వస్తువులు అమ్ముకునేలాగా ఒక షాప్ ని అరేంజ్ చేయడానికి మేమంతా కలిసి ప్రయత్నం చేస్తామమ్మా. ఇలా కూర్చో. ఇంతే నా రాత అంటూ శోకం నా చుట్టమంటూ ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా, ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న ముందు చిరునవ్వుతో లక్ష్మీదేవి నిలుచోదా. అమ్మ మొత్తం మీకు 5 పిల్లలు? 5 పిల్లలండి బాబు. సో ఆయన ఏం పని చేస్తూ ఉండేవాళ్ళు? చేపలేట వేసేవారండి, కూలికెళ్ళి కూలికి వేసేవారండి చేపలేట. ఆ చేపలేట వాళ్ళ 5 పిల్లల్ని నన్ను పోషించేవారండి. ఇదే ఊర్లోనమ్మా? ఇదే ఊర్లోనా? ఇదే ఊళ్ళోనండి. ఓకే. ఆయనకి గుండెపోటు వచ్చి చనిపోయారండి. 10 సంవత్సరాలు అవుతుందండి. కథ ముగిసేలే కట్టే మిగిలి. మరి 10 సంవత్సరాల నుంచి ఎలా అమ్మా ఇల్లు ఎలా గడుస్తుంది? 10 సంవత్సరాలు నేనేనండి ఏం చేస్తున్నారు కలుపు మొక్కలు కట్ట వెళ్ళి పిల్లల్ని పెంచుకొచ్చానండి. ఇంతవరకు పిల్లకేమో మెదరాపు వచ్చేసిందండి. అవునమ్మా, మీరేం పని చేస్తూ ఉండవు? కలుపుకి వెళ్తానండి బాబు. ఇప్పుడేమో బెచ్చం అడిగి పెడుతున్నానండి. కలుపు కట్ట వెళ్ళలేక ఊరు కాకోకుండా పొరుగు ఊర్లు వెళ్ళి బెచ్చం అడిగి పిల్లల్ని పోషిస్తున్నానండి. దయలేని దైవమా ఇది నీకు న్యాయమా, వెళ్ళిన రోజున తింటారు, నేను వెళ్ళిన రోజున నేను వెళ్ళిన రోజున పొత్తుంటారండి పిల్లలు. తెచ్చిపెట్టే దిక్కు లేదండి. కొడుకున్నాడంటే ఆడికి కాని తెగులట్టుకుందండి. ఎట్టాడు చెప్పు. ఆ పిల్లోడు రక్తం మారిపోయి ఆడు మందులు ఆడితే అలాగున్నట్టు నాకు జారపడి ఉన్నాడండి. ఆ పిల్లోడు కూడా ఆడుకో బాబండి. మీతోనే ఉంటారా ఆయన కూడా?
ఉన్నాడండి, మందులకి వెళ్ళాడండి, ఇవాళ ఇంకా రాలేదండి. సో 5గురిలో మిగతా 3గురికి పెళ్ళిళ్ళు అయ్యాయి. చేశానండి. ఒక పిల్లని వైజాగ్ ఇచ్చానండి, ఒక పిల్ల అత్తలు ఇచ్చానండి. అబ్బాయికి అబ్బాయికి తమ్ముడు కూతురు చేశానండి, భార్య వదిలేసిందండి. వదిలేస్తే నన్ను పట్టుకొని ఉంటున్నాడండి ఆ పిల్లోడు. సో ముందు పెళ్ళైన ఇద్దరు ఆడపిల్లలు కలుస్తూ ఉంటారమ్మా? వస్తారండి. వాళ్ళ మొగులు కూడా మంచోళ్ళు కాదండి, ఇద్దరు తాగుపోతాళ్ళేనండి. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు దెబ్బలాడుకున్నారు, నా మీద ఆడతారండి ఆ పిల్లలు ఇద్దరు కూడా. అసలు మంచి వాళ్ళు మంచి అల్లుళ్ళు దొరకలేదండి, నా రాతకు తగ్గట్టు నా ఎదుటిని తగ్గట్టు కూడాను. వాళ్ళు కూడా పిల్లలు అప్పుడప్పుడు వచ్చి బాధపడి ఏడ్చి 2 రోజులు ఉండి వెళ్ళిపోతారండి. వాళ్ళెట్టి నువ్వు ఎక్కడి నుంచి తెచ్చాడతావమ్మా, మాకు నీ పరిస్థితి ఎలాగుంది, మా బతుకులు చూస్తే బాగోలేదని గోళ్ళని గోలాడతారండి వచ్చినప్పుడు అల్లాను. సాధారణంగా ఈ వయసులో పిల్లలు దగ్గరుండి ఆ తల్లిదండ్రుల ఆలనా పాలన చూసుకోవాల్సిన వయసు ఆ తల్లిది. కానీ ఈ వయసులో ఆ తల్లే అన్ని పనులు చేస్తూ ఆ పిల్లలకి అన్నం పెట్టడానికి కష్టాలు పడుతోంది. ఆవిడ కోరుకున్నట్టు ఆవిడకంటూ ఒక చిన్నపాటి కూల్ డ్రింక్ షాప్ లాంటిది పెట్టుకుందాం అనుకుంటున్నారు ఆవిడ. సో ఎక్కడికి వెళ్ళి పని చేయలేని పరిస్థితి కాబట్టి ఆ షాప్లో ఉండి ఆ షాప్లోంచి వచ్చే 10, 20 ఏదైనా సరే ఆ పిల్లలకి అన్నం పెట్టడానికైనా ఉపయోగపడుతుందని ఆ తల్లి కోరుకుంటోంది. సో ఆ తల్లి కోసం ఆ కూల్ డ్రింక్ షాప్ అరేంజ్ చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి మొదటి ప్రయత్నం చేయడానికి మా సల్మాన్ ఖాన్, మా ఆమిర్ ఖాన్ వచ్చారు స్టేజ్ మీదకి. సో వీళ్ళిద్దరూ కలిసి మొదటి ప్రయత్నం చేయబోతున్నారు. అండ్ ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాం మనందరం. సో మీ ఇద్దరు ఏం చేయబోతున్నారంటే, ఒకళ్ళు ఈ పెద్దబొచ్చులోంచి ఒక్కొక్క బాల్ తీసుకుని ఈ బోర్డు కేసి కొడతారు. అది పైకి ఎగురుతుంది కదా, ఎగిరినప్పుడు మీ పార్ట్నర్ ఏం చేస్తారంటే గ్లాస్తో క్యాచ్ పట్టి ఆ గ్లాస్ కింద పెడతాడు. మళ్ళీ బాల్ కొట్టినప్పుడు గ్లాస్తో క్యాచ్ పట్టాలి. బాల్ అందులో పడగానే ఆ గ్లాస్ తీసి కింద పెట్టాలి, దాని కింద గ్లాస్. సో పట్టుకునేటప్పుడు మొత్తం గ్లాసులని కలిపి పట్టుకోవాలి. ఎవరు కొడతారు, ఎవరు పడతారు? నువ్వు పడతావు, క్యాచ్లు పడతావు. నువ్వు ఎక్కడ పడతావు బాబు? నువ్వు బాల్ నేను దాటి ఎగిరితే సర్లే తీసుకో గ్లాసులు, అటు ఇటు వేసి సర్దేద్దాం మనం. కుదర పూచ్. రెడీ తమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. ఓకే, 3, 2, 1 గో. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో కేకులో పెట్టుకో జాటుగా మాటుగా ముక్కులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తు ముందుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా మత్తుగా హత్తుకో ఒట్టుకో హాయ్ తక్క చిక్కు హాయ్ తక్క చిక్కు ఎప్పటాకుతాడు ఇంకా కొత్త యవ్వనాలు పట్టినాక ఆడి చదువులందుకు ఇంకా ఆడ తోడు తగినాక నా ఇల్లే గుల్లెంచేసి ఓకే, చాలా చక్కగా ఆడారు. వాళ్ళ వంతు ప్రయత్నం చేశారు. ఎలాగో ముగ్గురం ఒకటే ఏజ్ కాబట్టి మాలో ఎవరు ఆడినా ఒకటే కదా, ఏరా అంతే కదా. ఓకే, సో మొదటి ప్రయత్నం సక్సెస్ఫుల్గా పూర్తయింది కాబట్టి ఈ ఇద్దరి చేతుల మీదుగా ఆ అమ్మకి 15,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. సో మీ పేరు? ప్రభు యేసు. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాసా? ఫస్ట్ టైమా? కాదా? ఓకే. ఏం మాస్టరు మీ పేరు? వర్ధన్ సార్. వర్ధన్ ఏం చదువుతున్నావు? 6th క్లాస్.
నేను కరెక్ట్గా నిన్నానా? ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్ సార్. 6వ తరగతా? ఒరే 6 అడుగులు కూడా లేవు కదరా సరిగ్గా. ఒకటి రెండు మూడు చదివా? డైరెక్ట్ జాయిన్ అయ్యా 5లో? 1 2 3 చదివాను సార్. 1 2 3 చదివావా? 4 5 ఎవరికి ఇచ్చా? చదివాను సార్. అది కూడా చదివేసావా? అచ్చి బాబోయ్, నువ్వేంట్రా మెలికలు తిరుగుతున్నావు? నువ్వే క్లాసు? నువ్వు 5ఆ? ఈ నారా నేనేటి 7ఆ? ఓకే నాన్న, నీ కట్అవుట్కి తగ్గట్టు మంచి పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పు. సూరప్ప సిద్ధప్ప నేను సింహాలు అంటాను. సింహం గట్టం గీసుకోదు, నేను గట్టం గీసుకుంటా. వాళ్ళు అరిచేసారు కాబట్టి గుంపులో కలిసిపోయింది, కానీ ఇంతకీ నువ్వేం చెప్పారా? అచ్చేడప్ప సిద్ధప్ప అంటే మళ్ళీ చెప్పు, గట్టిగా చెప్పు. సూరప్ప సిద్ధప్ప నేను సింహాలు అంటాను. సింహం. సింహం సింహం. సింహం చూడప్ప సిద్ధప్ప నేను సింహాలు అంటాను. చూడప్ప సిద్ధప్ప కూడా చెప్పరా? సూరప్ప సిద్ధప్ప నేను సింహాలు అంటాను. తర్వాత సింహం గట్టం గీసుకోదు, నేను గట్టం గీసుకుంటాను. ఏ నువ్వు గడ్డం గీసేస్తున్నావు 6వ తరగతికి? మిగతాదంతా సేమ్ టు సేమ్. అంట. నువ్వు తమ్ముళ్ళలో ఉన్నావు, ఈడు అన్నయ్యలో ఉన్నాడు. ఈడు తమ్ముడు ఏంటి? వెరీ గుడ్. యాక్షన్. చూడు ఒకవైపే చూడు, రెండు వైపు చూడకు, మాడి మస్ అయిపోతుంది. ఓకే వెళ్ళా. ఓకే ఇది ఉంటా మరి. నువ్వేగా చూడతాను. అదేం చెప్పడం రా, ఉప్పు కప్పు రమ్ము లోక పోలికనులాగా. చూడు అలా చెప్పు. చూడు ఒకవైపే చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, ఇంకో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, తట్టుకోలేవు, మాడిపోతావు, మాడిపోతా, డ్రైనేజ్ ఉంది పడిపోతావు, వేడి దూకి పడిపోతా. ఓకే, సో ఇన్ని పవర్ఫుల్ డైలాగులు చెప్పారు కదా, అలా 2 స్టెప్పులు వేసి వెళ్ళిపోతే ఇంకా హ్యాపీ కదా. ఓకే మ్యూజిక్. This is not a my song. This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా, డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా, అలా పై పైకి దూకే సింహం లాగా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. మండే గంటలో ఐస్ క్రీమ్ బండిలా కూల్ క్యూట్ గా ఉండే అందం. ఇంట్లో ఇంకెవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నాయమ్మా? అంటే ఇప్పుడు ఒక పాపకి మెదడు వ్యాపు ఉంది అన్నారు మీరు, మెదడువాపు ఉంది పిల్లకండి. ఎప్పటి నుంచి? అంటే మీరు ఎప్పటికి తెలిసింది? 10 సంవత్సరాల పిల్లకాడించినండి. సాంబశివరావు గారికి కట్ట చీపిస్తే నెల 15 రోజులు మాట్లాడలేదు, చూపు లేదండి, రాయమండ్రి తీసుకోమన్నారు. నేను ఆ నమ్మకం చెప్పలేనమ్మా, పిల్ల బతికితే శుభ్రంగా బాగు చేస్తాను, బతకపోతే నా ఇష్టంగా దేవుడు ఎట్టవమ్మని చెప్పారండి డాక్టర్ గారు. ఇప్పుడు ఎంత ఉంటుందమ్మా వయసు? ఇప్పుడు 20 అండి పిల్లకే.
సో గత 10 సంవత్సరాలుగా ఆ సమస్య అలాగే ఉంది. అలాగే ఉందండి. ఇంకో బిడ్డకు కూడా సమస్య వచ్చింది అన్నారు మీరు. ఈ బిడ్డకండి పెద్ద మనిషి అయ్యే టపాలు 12 సంవత్సరాలప్పుడు గర్భసంచి తీసేయాలన్నారండి. గర్భసంచిని చీమట్టేసిందండి. పిల్ల బతకదన్నారండి. గర్భసంచి తీయపోతే ఈ పిల్లకి గర్భసంచి లేదండి. ముందుకు చేసుకొని వచ్చిన వాడు ఎవడు వస్తలేదండి బిడ్డలకి. మీరు ఏదైనా పనికి వెళ్తారమ్మా ఇక్కడ? నేను ఊళ్ళోకి వెళ్తానండి. పొరుగురు ఆ ఊరు పోతానండి. బెచ్చం అడుక్కొచ్చి ఈ బిడ్డలను పెంచుతానండి అయ్యగారు. గత 10 ఏళ్ళుగా అదే పరిస్థితి అమ్మా? అదే పరిస్థితి అండి. 10 సంవత్సరాల మట్టి అలాగే తిరుగుతున్నానండి. ఇప్పుడు కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు వచ్చేసినాయండి. తిరగలేకపోతున్నాను. నేను చచ్చిపోతే ఈ బిడ్డలు ఎలా బతుకుతారన్న మాపులు నిద్రట్టదండి నాకు. నేను వెళ్తేనే ఇల్లు గడుతుందండి, లేకపోతే తెచ్చి పెట్టేవాళ్ళు ఎవరో లేరండి. ఆ తల్లి ఈ వయసులో పొరుగుర్లకు వెళ్ళి ఆఖరికి భిక్షాటన చేసి తిండి తీసుకొచ్చో అన్నం తీసుకొచ్చో ఆ పిల్లలకి పెడితే తప్ప ఆ రోజు గడవదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకంటూ ఆవిడ కోరుకున్నట్టు ఆ దుకాణం నిజంగా ఉండాలి. ఉంటే కనీసం వాళ్ళిద్దరిని ఆ షాప్ నుంచి వచ్చే ఆదాయం వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడుతుంది. దీనికి ఈ షాపు కోసం మీరు చేసే ప్రయత్నంతో పాటు మీ వంతుగా మీరు ఏదో ఒక సహాయం కానీ ఏదో ఒక సపోర్ట్ కానీ ఈ కుటుంబానికి అందించాలని మేము కోరుకుంటున్నాం. అది బట్టల రూపంలోనా, తిండి రూపంలోనా, డబ్బు రూపంలోనా, మనలో రోజుకొకళ్ళు సహాయం చేసినా చాలు. నాకు తెలిసి వాళ్ళు అతి త్వరలోనే స్థిరపడడానికి, వాళ్ళకంటూ ఆ షాపు నడవడానికి. అండ్ వాళ్ళ కోసం మరో ప్రయత్నం చేద్దాం మనం. రెండో ప్రయత్నం వాళ్ళకి సొంతంగా ఒక కూల్ డ్రింక్ షాప్ పెట్టుకోవడానికి. వెరీ గుడ్ నాన్న. ఈసారి ఈ ప్రయత్నం ఓన్లీ అమ్మాయిలు మాత్రమే అన్నమాట. ఓకే, సో మీ 8 మంది మరో ప్రయత్నం చేయడానికి ముందుకు వచ్చారు. మీ 8 మంది చాలా సింపుల్ గేమ్ ఆడబోతున్నారమ్మా. హ్యాపీగా అందరూ గ్యాంగ్ కాబట్టి మీ నలుగురు కలిసి మ్యాట్ మీద ఉంటారు, మీ నలుగురు కలిసి మ్యాట్ మీద ఉంటారు. కాళ్ళు బయట పెట్టకుండా ఈ మ్యాట్ని మెల్లమెల్లగా జరుపుకుంటూ తీసుకెళ్ళి ఆ ఎల్లో లైన్ దాడతారు. ఓకే, మధ్యలో ఎక్కడ కాలు కింద పెట్టినా మళ్ళీ పరిగెత్తుకుంటూ ఫస్ట్ నుంచి వచ్చి నలుగురు ఇక్కడి స్టార్ట్ అవ్వాలి. రెడీ? పొజిషన్స్. రెడీ? 3, 2, 1, go! సర్రని సుర్రని కిరెక్కించై బుర్రని జల్లని జిల్లని దొల్లించై దిల్లుని ఒన్నని మొన్నని మరిచి దొరువయ్యని తప్పని గిప్పని ఎవడైనా చెప్పని మాడ మీద బాగని ఇవ్వలేదు ఈడ ఉన్న మజాని మీరు బయట కూర్చేసి కూర్చోండి, లేతే వెనకెళ్ళండి. రప్పించి స్టెప్ బై హనీ తెలుగు, బెంగాలీ, ఇంగ్లీష్, మరాఠీ భాష లేదంటే లైఫ్ అంతా జీన్స్ డ్రాప్స్. అమ్మా ముందుకు పడితే జాగ్రత్త, ముందు వరుస పోద్ది. అవుట్ అవుట్. జల్లని జిల్లని దొల్లించై దిల్లుని. Do it, baby. DJ బీటే అలా రోజు వింటే చెవులు హిట్ హిట్. అయిపోయింది. కమాన్. కొడితే అదో కొత్త బీట్. మొత్తం దమ్ము నువ్వే లాగించేస్తే అసలు దిక్కులేదు. కొంచెం ఇలా షేరింగ్ చేస్తే ఫుల్ ఎక్కుతావు. అయ్యో కార్పెట్ ఇందాక ఎలా ఉండేది, అయ్యో తొక్కేశారు కదరా. వెరీ గుడ్, చాలా బాగుంది. ఈవిడేంటి పార్కింగ్ చేసింది వెహికల్ దూకింది ఏంటి ఈవిడ? సో 8 మందికి గట్టిగా చప్పట్లు. సో మీ ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్గా పూర్తయింది. సో మీ 8 మంది చేతుల మీదుగా ఆ కుటుంబానికి 20,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ ప్లేడ్. లక్ష్మీదేవి తలుపు తట్టి
వెరీ గుడ్. అండ్ మీ 8 మంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, మీ వంతు సపోర్ట్ కూడా అందించారు. సో మీలోంచి ఎవరైనా మాట్లాడదాం అనుకుంటే తప్పకుండా మాట్లాడొచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. జీ తెలుగులో ఇటువంటి ప్రోగ్రామ్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవరికన్నా కొంతమందికి డబ్బు ఇస్తే అది వెంటనే ఖర్చు అయిపోతుంది. కానీ ఇలా ఒకలా అదే షాప్ ఇటువంటివి కిరాణా షాప్లు అటువంటివి పెట్టించి వాళ్ళకి జీవితాంతం ఉంటుంది. అదే కొంచెం డబ్బు ఇస్తే వెంటనే ఖర్చు అయిపోతుంది. ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తున్న ప్రదీప్ గారికి అండ్ అలాగే దీని వెనకాల ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, సూపర్. స్టడీస్ కాకుండా ఇంకేమైనా కల్చరల్ యాక్టివిటీస్ అలవాటు ఉన్నాయి మీకు? పాటలు పాడడం వచ్చే ఎవరికైనా ఇక్కడ? పాట పాడతామమ్మా, పాడుగా చాలా. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివున నెలకు జారి నాకై వచ్చావే, అలయా 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 అలయా, ఓ పొంగే నదిలా నన్నే మచావే, చిన్ని గుండెల్లో నాలజడి రేపావే, హే ఉక్కిరి బిక్కిరి అయినా నీవు హలజడిలో, చిక్కిలి గింతలు మొదలాయే ఇక నా వడిలో, నీ వల్లే రా సుకుమార్, నీ మాయేరా. పా ఏం వచ్చింది పాట! అర్రే రే రే రే, అసలు అడ్డే అసలు ఆ రాగం తాళం తగిడతా అదిరిపోయింది అసలు. ఇలాగే ఇంకెవరన్నా పాడగలరా? ఆవిడకి మైక్ ఇవ్వండమ్మా. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనుండాలి, నీ కథ. ఓ మొదలెట్టింది ఆవిడ. నేను ఏదో గిటార్ ట్యూన్ చేసుకుంటారు టంగ్ టింగ్ అనుకున్నా నేను. మొదలెట్టేసామ్మా, మళ్ళీ ఫస్ట్ నుంచి అడితిరిగి చెప్పు. నవ్వి నేను చూడండు. నీ జతగా నేనుండాలి. ఎరా మూర్తి, మనం 3 లైట్లు ఉండాలి, 2 నేటి. నీ కథగా నేనే మారాలి, నీ నడవాలి, నీ తోడై నేనుండాలి, నీ కథగా నేనే మారాలి. అరే అయిపోయింది అబ్బా, నేను ఎక్కడికో వెళ్ళిపోయా అబ్బా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. యా కలూరి సింతామణి, నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవోని, ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని, సన్న జాజి పండగలే చేద్దామని, ఎతికి చూస్తాన్నా యాడున్నాడని, నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నోని. కలూరి సింతామణి, నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవోని, ఉన్న పళ్ళం సొగసంతా ఇద్దామని, సన్న జాజి పండగలే చేద్దామని, ఎతికి చూస్తానా యాడున్నాడని, నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నోని. మిగతా 2 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి పంపించారు. అండ్ అబ్బాయికి కూడా చివర్లో అయింది, అబ్బాయికే పెళ్లి అయింది. అబ్బాయికి అయింది. సో కానీ ఇప్పుడు కలిసి ఉండట్లేదు అంటున్నారు మీరు. వాళ్ళు లేదండి, ఇదివరకు కలిసి ఉండేవాళ్ళ? వెళ్ళిపోయిందండి భార్య. మీతోనే ఉండేవాళ్ళ అందరూ? మాతోటే ఉండేవారండి. ఆవిడ వెళ్ళిపోయింది ఇప్పుడు? వెళ్ళిపోయిందండి. ఎందుకమ్మా? అబ్బాయికి నీరసం అని వెళ్ళిపోయిందండి.
అంటే ఆయన డాక్టర్కి చూపించారా ఏదైనా సమస్య అంటే హెచ్ఐవి ఉంది అని చెప్పారు, ఎస్టడీ అని చెప్పారండి. అది టెస్టులతో తెలిసిందా హెచ్ఐవి ఉందని? ఆవిడతోటే వచ్చిందండి, ఆవిడకి తగ్గిపోయిందండి నెలసార్లు ఉండటం వల్లనే. ఇప్పుడు బాగుందండి, మనిషి హైదరాబాద్ వెళ్ళిపోయిందండి. ఈ పిల్లోడేనండి తగ్గలేదు, ఇంకా మందులు ఆడుతున్నాడండి. బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో, బరువేదైన గురితో. ఎన్నాళ్ళైందమ్మా? 4 సంవత్సరాలు మట్టండి. కలతే లేని జీవితం అంటే విలువే. సో 4 సంవత్సరాల నుంచి ఆయన ఏం పని చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇంటి దగ్గరే ఉంటారా? ఇంటి దగ్గరే ఉంటారండి. ఏం పాట ఆడలేడండి, పనికి వెళ్ళలేరు అక్కడ? వెళ్ళలేడండి. సో వాళ్ళకి పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఒక బాబు ఉన్నాడండి. ఆ బాబు పరిస్థితి ఏంటమ్మా? బాబుకి టెస్టులు చేయించారా? బాబుకి చేయించామండి. బాబుకి పర్లేదండి, పర్లేదు, బాబుకి ఏమీ లేదన్నారండి. ఎవరి దగ్గర ఉంటారమ్మా బాబు? ఆవిడ దగ్గరే ఉంటున్నాడండి. మొన్నటిదాకా ఇక్కడే ఉన్నాడండి. పిల్లోడు మళ్ళీ తీసుకుపోయిందండి బెమ తిరిగి మొన్న. సో మీ తరఫు నుంచి కానీ మీ చుట్టాలు? మాకు చుట్టాలు గట్ట ఎవరు లేరండి. మీ వారి తరఫు నుంచి కానీ మీ ఆయన తరఫు నుంచి? మా వారి తరఫున కూడా ఎవరు లేరండి. మా అత్తయ్య మా మామయ్య కూడా చనిపోయారండి. మా కుటుంబం అంతా చనిపోయారండి. నేను వీడిచ్చాను ఈ నిమిషం ఎడారిలో ఇప్పుడు మరి మీరు సొంతంగా షాప్ పెట్టుకుంటే ఎవరు చూసుకుంటారమ్మా షాప్ని? నేను చూసుకుంటానండి. పిల్లలు ఉంటారండి. పిల్లలు ఎక్కడికైనా వెళ్తే నేను చూసుకుంటానండి. నేను ఎక్కడ వాళ్ళు చూసుకోగలుగుతారా? వాళ్ళు కూర్చున్నారా? మా అబ్బాయి కూడా ఉంటాడు కదండి, ఇంటికాడ చూసుకుంటాడండి. స్థలం కానీ జాగా కానీ ఉందా అక్కడ మీ ఇంటి దగ్గర పెట్టుకోవడానికి కిరాణా షాప్? ఉందండి, ఎదర కొట్టు పెట్టు గుమ్మం ఉందండి. ఇల్లు కట్టుకోలేదు కదండి, ఉందండి. అక్కడే పెడతాం? అక్కడే పెట్టుకుంటానండి. మా పునాది కాడేనండి. ఇల్లు కట్టుకుంటాకే దారి లేకుండా పునాది కట్టి వదిలేసానండి. ఇప్పుడు మీరు పక్క ఊర్లకి వెళ్తాను అంటున్నారు కదా, అన్నం తెచ్చుకోవడానికి వాటికి పక్క ఊర్లకి వెళ్తాను అంటున్నారు. అది కాకుండా ఇంకా మిగతా వాటికి అంటే ఇప్పుడు రెంట్ కట్టాలన్నా మిగతా వాటికి డబ్బులు ఎక్కడి నుంచి ఎలా వస్తాము? లేవు కదండి, ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడికి రావండి. పిల్ల 500 తెస్తేనండి. పిల్ల నెలకి ఇంటికాడ తెస్తే ఒక నెల కడితే ఓ నెల కట్టలేకపోతుంటే అవి అద్దెంట్లో నుంచి వెళ్ళిపోమంటదండి. టాబ్లెట్లు ఎలా? మీ కొడుకు టాబ్లెట్లు ఎలా తెచ్చుకుంటున్నాడు? ఆయన టాబ్లెట్లు తెచ్చుకుంటాడండి. ఎలా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఉచ్చినే ఇస్తారండి, గుడాని ఇస్తారండి. మరి వీళ్ళకి పిల్లలకి? ఈ పిల్లకి ఏదైనా బాగోపోతే పర్మనెంట్ హాస్పిటల్లో చూపిస్తానండి. అప్పో చేసి ఈ పిల్లకైనా ఏదైనా నీరసం వచ్చినా. సో ఏదో ఒక సమస్య వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి అవసరం వచ్చినా అటు డాక్టర్కి కానీ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళలేని పరిస్థితి, ఆదాయం లేని కుటుంబం. సో ఉన్న కొడుకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆవిడకి వయసు మీద పడింది, పిల్లలిద్దరి పరిస్థితి బాగాలేదు. సో ఇలాంటి సమయంలో ఆవిడ అనుకున్నట్టు ఆ బడ్డీ కొట్టు లాంటిది, ఒక కూల్ డ్రింక్ షాప్ లాంటిది నిజంగా వాళ్ళకి ఎంతో అవసరం. సో చివరి ప్రయత్నం చేద్దాం మనం. సో ఆ చివరి ప్రయత్నం కూడా పూర్తయితే వాళ్ళకి సొంతంగా ఒక కొట్టు ఉంటుంది. ఓకే, సో మీ ముగ్గురి ప్రయత్నంతో వాళ్ళకంటూ సొంతంగా ఒక కూల్ డ్రింక్ షాప్ రాబోతోంది. సో ఆల్ ది బెస్ట్. సో మీ ముగ్గురు ఇప్పుడు ఒకరి చెప్పులు ఒకరు దొంగలించినట్టుగా చాలా చక్కగా ఆయన బుడగల్ని మీరు పేల్చడానికి ప్రయత్నిస్తారు. మీరు ఈయన కాలుకున్న బుడగల్ని పేల్చడానికి ప్రయత్నిస్తారు. ఈయనకి దొరకకపోయినా ఈయన బుడగలు పేల్చుకోవచ్చు. మీరు మీ పక్కోడి బుడగ కనిపిస్తే తొక్కేయడమే. ఓకే, రెడీ? 3, 2, 1, go! రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు, చెంగుమంటూ రావే తిరిగా రాసేద్దాం చట్టాలు.
సెంటి స్కూల్ పిల్లలాగా ఎలాగెంతారో వీళ్ళు అటు ఇటు కటౌట్లు అలాంటివిలే. అటు ఇటు పరిగెడితే మొత్తం స్టేజ్ గిరిగిరి ఊగుతుంది. ఇప్పటివరకు ఈ బల్ల చక్కగా నీట్గా ఉండేది భయ్య, కానీ చాలా బాగా ఆడారు. మీ ముగ్గురు చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఆ మిగిలిన 25,000 రూపాయలు వాళ్ళకి అందబోతున్నాయి. వెల్ ప్లేడ్. వెరీ గుడ్. సో మీ ముగ్గురు చక్కగా ఇలా పిలవగానే ముందుకొచ్చి మీ వంతు సపోర్ట్ అందించారు. చాలా చాలా థ్యాంక్స్. సో సినిమాలు అవన్నీ గ్యారంటీ కవర్ చేస్తూ ఉంటారు అన్నీ. ఎవరు ఫేవరెట్ హీరోయిన్? శృతి హాసన్. భయ్యా బాడీలో భలే వైబ్రేషన్స్ ఉన్నాయి తెలుసా. శృతి హాసన్. అబ్బు భయ్యా నీ వదిన లాంటిది. సో ఇప్పుడు ఈ ముగ్గురు, ఒకళ్ళు శృతి హాసన్, ఒకళ్ళు కాజల్ అగర్వాల్, తమన్నా, ఈ ముగ్గురు కనుక ఒకే స్టేజ్ మీద డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? మ్యూజిక్. Claps one. సూపర్. అన్నిటికంటే ముఖ్యంగా ఆ లాస్ట్ స్టెప్ బాగా నచ్చింది. నిజంగా కరెంట్ పోల్ మీకు కాలేదు, భలే కుదిరింది ఆ స్టెప్ కూడా. థ్యాంక్ యూ బ్రదర్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు, మీ ఫ్రెండ్స్కి అందరికీ హాయ్. థ్యాంక్ యూ. సో అమ్మ, మీరు కోరుకున్నట్టు ఆ ఇల్లు గడవడానికి, నలుగురుంటున్న ఆ ఇంట్లో ఏదో ఒక విధంగా ఒక ఆదాయం ఉండాలి అని మీరు కోరుకున్నారు. ఈ వయసులో మీరు పని చేయలేరు కాబట్టి మీరు కోరుకున్నట్టు ఒక బడ్డీ కొట్టు లాంటి ఒక కూల్ డ్రింక్ షాప్ పెట్టుకుందాం అనుకున్నారు మీరు సొంతంగా. అండ్ దానికోసం కావాల్సిన పూర్తి సొమ్ము ఇప్పుడు మీ చేతికి అందింది. సో మా లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా మా టీం దగ్గరుండి మీకు ఆ మొత్తం ఆ కొట్టుకు కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారు. అండ్ మీకు ఆ కొట్టు నిజంగా ఒక మంచి ఆదాయం తెచ్చిపెట్టి మీకున్న ఇప్పుడు కష్టాలు కొన్నైనా తీరాలని మేమంతా కోరుకుంటున్నాం. అండ్ మీ అందరికి కూడా, చాగల్లు ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు అందించిన సపోర్ట్తో ఈరోజు వాళ్ళు కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఇలాగే మరో కుటుంబంలో ఒక చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మనంతా కలిసి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్.